సంవత్సరం తర్వాత మళ్ళీ కాక పుట్టించింది రాజకీయాల్లో. మీకు నేను ఒక ఫోటో కూడా పంపిస్తాను రామబ్రహ్మ గారు, మీరు దాన్ని కూడా మీరు డిస్ప్లే చేయండి, ఎందుకంటే మీ వీక్షకులకు కూడా తెలియాలి. ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒకడు మేకని బలిచ్చి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అభిషేకం చేశాడు. మీకు ఆ ఫోటోలు పంపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి. ఎంత కిరాతకం, ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యులు వీళ్ళందరూ. వీళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అందుకనే నేను సపోర్ట్ నీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే నువ్వు వీడియో కెమెరా పెట్టి నువ్వు మేకని పబ్లిక్లో బలిచ్చాడండి. మేకని కోసి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి వాడు అట్లా అభిషేకంలాగా చేస్తున్నాడండి. ఇంత నీచం అండి. అసలు ఒక్కసారి ఆలోచించండి. కేక్ కట్ చేస్తావా, మేక తలని కట్ చేస్తావా? అసలు నీకు ఏమన్నా ఉందా? అసలు జ్ఞానం ఉందా? అంటే వాడు సైకోల్ అని చెప్పి నిరూపించుకుంటున్నారు ఎప్పటికప్పుడు. అతి భయంకరంగా ఇటువంటి పనులు చేసేవాడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వక ఏం చేయాలి? ఇది ఒక ప్రధానమైన సబ్జెక్ట్.